మీ ఇద్దరి మధ్యన అదంతా ఒకప్పుడు. ఇప్పుడు 2843 ఐ కాంటాక్ట్స్, 721 హగ్స్, 390 కిస్సెస్, 162 డిన్నర్ డేట్స్, 72 ఫైట్స్, 47 మెమరబుల్ నైట్స్ అయ్యాయి. అయితే ప్రాబ్లం ఏమిటి? రేపు ఒక స్పెషల్ డే, ఏంటో చెప్పుకో. స్పెషల్ నేనా? హా, యా గుర్తొచ్చింది. హా. రేపు మా వీ వాళ్ళ డాగ్ బర్త్డే కదా. కాదు. యా గుర్తొచ్చింది. నా స్నాప్ స్ట్రిక్ 1000 అయ్యే రోజు కదా. అవేవి కాదు, రేపు మన మ్యారేజ్ ఫస్ట్ యానివర్సరీ. ఓ అదా, ఇంకా స్పెషల్ డే అంటే ఏదో అనుకున్నా. నీ క్లోజ్ ఫ్రెండ్స్ ని, నా క్లోజ్ ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ ఇద్దాం. బానే ఉంది. మరి బండి గాడిని? ఈ రోజు నా క్రష్ నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది. ప్రపోజలా? ఒక డెబ్యూ హీరో హీరోయిన్ పడాల్సిన ట్రాగులు పడుతున్నాయరా నీకు. కానీ నాకేమో ఈసారి అవుట్ ఆఫ్ సిలబస్ తను కాదు మరి ఇంకెవరు? చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? నీ స్పమ్ క్వాలిటీ చాలా వీక్గా ఉంది. వాట్ యు మీన్? ఎలా చెప్పాలి? నీకు క్రికెట్ ఇష్టం కదా, లాస్ట్ బాల్ 6 కొట్టాలన్నప్పుడు బ్యాట్స్మెన్ ఏం చేయాలి? ఏం చేయాలి? హిట్టింగ్ చేయాలి. నీ స్పమ్స్ డిఫెన్స్ ఆడుతున్నాయి, సో మ్యాచ్ పోయినట్టే. నీ మగతనం సెంచరీ కొట్టిన రోజు ఈ రోజు. నువ్వు సైలెంట్గా ఉన్నా సరే, నేను మాత్రం సైలెంట్గా ఉన్నా. ఈ న్యూస్ తోనే ఈ రోజు రాత్రి హైదరాబాద్ మొత్తం టామ్ టామ్ చేస్తాను నేను. ఇంక ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. బాగా నేను వచ్చేసా. అమ్మా, నీ అల్లుడికి పిల్లలే పుట్టారంట. పిల్లలు పుట్టారా? అల్లుడు గారు పిల్లలే కదా పుట్టరన్నావు, చచ్చిపోయినట్టు చేస్తుంది ఏంటి? అల్లుడు, పెద్ద పీస్ కావాలా చిన్న పీస్ కావాలా? మెంటల్ పీస్ కావాలి. నీ ఫ్యూచర్లో పిల్లలు పుట్టకపోతే ప్రాబ్లం లేదు కదా, ఎందుకంటే నీ హ్యూజ్ ఫాలోవర్ ఆఫ్ డింక్ కదా. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు మారిపోయాను కదా. ముందు సీజన్ లో నువ్వే మార్చేసావు కదా. రోల్స్ రివర్స్ అయ్యాయి అన్నమాట.